వీడియోలో రైస్ కార్డ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మీకు చెప్తానండి. యాక్చువల్‌గా ఈ రైస్ కార్డ్ సర్వీసెస్ వినియోగించుకుంటున్న అందరికీ కేవైసీకి కుటుంబ సభ్యులు అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది కదండీ. అది ఎందుకంటే బయోమెట్రిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేయాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దీనికి ప్రభుత్వం వారు ఒక కొత్త వెసులుబాటు అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఓటీపీ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేశారండి. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఏదైనా పని మీద బయట ఎక్కడైనా ఉన్నారనుకోండి, వాళ్ళు సంబంధిత ఓటీపీ అని షేర్ చేస్తే ఆ కేవైసీ అనేది పూర్తవుతుందండి. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ స్టేట్ బోర్డుకి సంబంధించి సర్వర్ అనేది ఒకటి డౌన్ అయ్యి మెయింటెనెన్స్లో ఉందండి. అవి మంగళవారం వరకు కూడా ఎటువంటి సర్వీసెస్ అయితే అవ్వవు. సో ఈ రైస్ కార్డ్స్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ అలాంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఏపీ సేవా పోర్టల్ నుంచి మీరు పొందుతున్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వడం కానీ అప్లై చేయడం కానీ మంగళవారం వరకు అయితే వర్క్ అవ్వండి. కాబట్టి మీరు ఏమైనా కావాలనుకుంటే మంగళవారం తర్వాత మీరు వెళ్తే మీకు మీ వర్క్ అనేది స్మూత్గా జరుగుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ.